అందరికీ నమస్కారం. ఒంగోలులో ఓ వెలిగిన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకు రైట్ హ్యాండ్ గా ఉంటూ రాజకీయంగా ఒంగోలులో చక్రం తిప్పినటువంటి వ్యక్తి సింగరాజు వెంకట్రావు గారు. సింగరాజు వెంకట్రావు సేవలను గుర్తించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు మరి అత్యున్నతమైనటువంటి హోదా ఇవ్వటం జరిగింది. ఆయన భార్య అయినటువంటి సింగరాజు మీనా కుమారికి ఉడా చైర్మన్ పదవి అప్పట్లోనే ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని తెరచాటు మాటలకు కూడా చిక్కుబెట్టినటువంటి సందర్భాలు ఒంగోలులో జరిగాయి. సో అప్పటి నుంచి కూడా బాలినేని వెంట నడిచినటువంటి కుటుంబం సింగరాజు వెంకట్రావు కుటుంబం. ప్రస్తుతం ఆ కుటుంబం రాజకీయాల్లో యాక్టివ్గా ఉందా, ఆ కుటుంబం ప్రస్తుతం జనసేనలో ఉందా, మరి వైసీపీలో ఉందా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు బాలినేనికి కుడి భుజంగా ఉండే వ్యక్తుల్లో అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి సింగరాజు వెంకట్రావు. ఆయన రాజకీయాల్లో ఒంగోలులో బాలినేని కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి బాలినేని వెంట కూడా మరి 2 దశాబ్దాలుగా తన రాజకీయ జీవితం అంతా కూడా బాలినేనితోటే నడిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ మెయిన్ గా ఒంగోలు నగరంలో యూత్ ని అట్రాక్ట్ చేయడంలో మరి సింగరాజు వెంకట్రావు కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సింగరాజు వెంకట్రావు పార్టీకి చేసినటువంటి సేవలు, అదేవిధంగా క్యాడర్ కు మరి ఆయనకు వచ్చినటువంటి హైప్ చూసి మరి అప్పట్లోనే చాలా మంది మరి ఆ పదవిని వ్యతిరేకించినా కూడా సింగరాజు వెంకట్రావు భార్య సింగరాజు మీనా కుమారికి ఉడా చైర్మన్ పదవిని ఇవ్వటంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మరి అప్పట్లోనే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలియజేసుకోవచ్చు. అధిష్టానం నుంచి కానీ మరి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది లీడర్స్, మెయిన్ గా యూత్ ఆయన వైపు ఉండటంతో మరి సింగరాజు మీనా కుమారి ఉడా చైర్మన్ గా కూడా మరి రాజకీయాల్లోకి ఆరంగేటం చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి సింగరాజు వెంకట్రావు గారి మరణాంతరం కూడా ఆమె పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా మరింత మరి వైసీపీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి పరిస్థితులు గతంలో కూడా మనం చూసాం. సో 2024 వరకు కూడా ఆమె 2 దఫాలుగా ఉడా చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ఉడా చైర్మన్ గా ఆమె పనిచేసిన కాలంలో కూడా అవినీతి అనేది కూడా దరిదాపులకు రానియకుండా మరి ఒంగోలులో చేసినటువంటి కొన్ని ఉడా ద్వారా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలని తెలుసుకోవచ్చు. మన ఉడా ఏర్పడిన దగ్గర నుంచి కూడా 2 దఫాలుగా ఆమె చైర్మన్ గా కూడా చేసినటువంటి పరిస్థితులు ఒంగోలు నగరానికే వన్నె తెచ్చాయి. ఆ పదవిలో ఆమె కూర్చోవటం కూడా ఆ పదవికే వన్నె తెచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎప్పుడు కూడా సింగరాజు మీనా కుమారి గారు మరి అక్కడ సింగరాజు వెంకట్రావు ఉన్నప్పటి నుంచి సింగరాజు వెంకట్రావు గారు తదనంతరం కూడా ఇప్పుడుగా హుందాగా వ్యవహరించేవారు. పార్టీలో క్యాడర్ కు ఎప్పుడుగా నవ్వుతూ పలకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఆమెను చెప్పుకుంటా ఉంటారు. అదేవిధంగా వెంకట్రావు గారు బతికున్నప్పుడు కానీ ఆయన తదనంతరం కానీ రాజకీయాల్లో మరి ఒక హుందాతనంగా వ్యవహరించడంలో మీనా కుమార్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అదేవిధంగా చిన్న వయసులోనే ఆమె రాజకీయాల్లోకి రావటం, అక్కడ పార్టీ పెద్దలతోటి కూడా చాలా వినయంగా ఆమె ఆశీర్వాదం తీసుకున్నటువంటి సందర్భాలు గతంలో మీడియా ఎదుట కూడా ఆమె మాట్లాడినప్పుడు చాలా మంది కూడా ప్రత్యేకంగా ఆమె మాట్లాడినటువంటి విధానం సరళని కూడా ప్రత్యేకంగా వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా ఆమెకు ఆశీర్వచనాలు అందించినటువంటి పరిస్థితులు మనం ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో కూడా చూసాం. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి టైంలో ఆయనతో పాటు నడిచినటువంటి కొంతమంది నామినేటెడ్ పోస్టులు అనుభవించిన వారందరూ కూడా మరి జనసేన పార్టీలోకి అడపదడప మాత్రమే వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఆమె స్టాండ్ బై రాజకీయాలు తీసుకోకుండా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సింగరాజు వెంకట్రావు గారు కానీ మీనా కుమార్ గారికి ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారంటే మెయిన్ గా కూడా వాళ్ళకు ఒక క్యాడర్ ఉంది. వాళ్ళని నమ్ముకొని వారి వెంట నడిచేటువంటి ఒక సైన్యం ఉంది. మెయిన్ గా కూడా వెంకట్రావు గారు ఉన్నప్పటి నుంచి కూడా యువత మెయిన్ గా యూత్ ని అట్రాక్ట్ చేయడంలో వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించడంలో వైవిధ్యమైనటువంటి నాయకత్వ లక్షణాలు అవలంబించేవారు. అదే సరళిని కూడా మరి మీనా కుమారి కూడా అక్కడ యూత్ కి అండగా ఉండటంలో వారికి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మరి గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో చిన్న సమస్యలు వచ్చినప్పుడు వారికి అండగా ఉండి ఆ సమస్యలను తీర్చడంలో కూడా మరి మీనా కుమారి సక్సెస్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఇప్పుడిప్పుడు సింగరాజు మీనా కుమారి విషయం కొత్తగా కూడా తెరకు మీదకు వస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే మరో కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల్లో ఎన్నికల ముందుకు వస్తున్న వేళ మళ్ళీ ఆమె యాక్టివ్ అవుతారు. మరి ఆమె ఏ పార్టీలోకి చేరతారనే మరి ఆ సందర్భం కూడా ఒంగోలు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు.
బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గానికి ఇప్పటికే ఆమె టచ్ లో లేదనే టాక్ అయితే కొంత వినిపిస్తా ఉంది. వైసీపీ అధిష్టానం మళ్ళీ ఆమెను యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో సంకల్పించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సింగరాజ్ మీనా కుమారి ఒంగోలు రాజకీయాల్లో కూడా మరి కాపు ఆడబిడ్డగా ఆడపడుచుగా కూడా ఆమె రాజకీయం చేయటంలో ఒక ఆణిముత్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక మహిళగా రాజకీయాల్లో చాలా హుందాతనంగా వ్యవహరించేవారు. మిగతా వాళ్ళు కొంతమంది మాట్లాడితే అవి అంతగా ప్రజలు ఆకట్టుకునేవి కాదు. మీనా కుమారి గారు మాట్లాడితే మాత్రం అది ప్రజలకు ఎంతవరకు ఆ కంటెంట్ మీద మాట్లాడాలి, ప్రజలకు ఎంతవరకు మాట్లాడితే అది చేరువ అవుతుంది అనేది కూడా ఆమె బేరీస్ వేసుకొని 1-2 సార్లు ఆలోచించుకొని మరి ఎక్కడా కూడా విమర్శలకు తావివ్వకుండా, ఒకవేళ విమర్శ చేసినా కూడా అది రాజకీయ విమర్శగానే ఉండేది కానీ వ్యక్తిగత విమర్శల జోలికి ఆమె ఎప్పుడు వెళ్ళలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అలాంటి లీడర్స్ గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో గనక వస్తే కళ్ళు మూసుకొని అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎవరైనా కూడా స్వాగతిస్తారని తెలియజేసుకోవచ్చు. మరి ఆమె అటు వైసీపీలోకి మళ్ళీ యాక్టివ్ అవుతుందా, బాలినేని శ్రీనివాసరెడ్డి వైపు మళ్ళీ వచ్చి జనసేనలో యాక్టివ్ అవుతుందా, లేకపోతే యూటర్న్ తీసుకొని టీడీపీ వైపు వెళ్తుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనా రాజకీయాల్లో ఒక్కొక్కరి నిర్ణయం సంచలన నిర్ణయంగా ఉంటది కాబట్టి మరి ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటుందని కొన్ని రోజులు వెయిట్ చేయాలి మరి.